వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు బ్యాడ్ న్యూస్. లీటర్ పెట్రోల్ పై ₹5 పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీగా పెరిగిన పెట్రోల్తో పాటుగా డీజిల్ ధరలు. పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నయారా ఎనర్జీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ₹5, డీజిల్ పై ₹3 పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గడం కూడా ఈ హైక్కి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా యుద్ధం వల్ల ఒక్కసారిగా షిప్పింగ్ ఛార్జీలు కూడా పెరిగినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో పెరిగినటువంటి ధరలతో వాహనదారుల్లో మాత్రం ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా చమురుకు సంబంధించినటువంటి కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాం. సో లోకల్లో మాత్రం గ్రౌండ్ రియాలిటీ మాత్రం డిఫరెంట్గా కనబడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో తాజాగా మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వాహనదారులకు కొంతవరకు బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. లీటర్ పెట్రోల్ మీద ₹5, డీజిల్ మీద ₹3 మాత్రం పెంచినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఓవరాల్ గా మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా ఎక్కడి పోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? తాజాగా పెరిగినటువంటి ధరలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కూడా ఇటు భారతదేశంతో పాటు అన్ని దేశాలకు కూడా విస్తరించిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే మన ఇండియాకు సంబంధించి అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మరి మొత్తం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఒకవైపు గ్యాస్ కొరత ఉంది రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా గ్యాస్ కొరత ఉంది. గ్యాస్ ఆటోలు నడవక దాదాపు ఫిబ్రవరి 28 నుంచి కూడా గ్యాస్ ఆటోలు మొత్తమే నడవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మరి ఎంత కష్టంగా ఉంటుందో మరి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలంటూ వాళ్ళు రోడ్ల మీద అంటే రాత్రి గ్యాస్ నింపుతారేమో అని చెప్పేసి కూడా మరి గ్యాస్ ఆటోలను మొత్తం రోడ్లపైన పెట్టుకొని ఆ గ్యాస్ పెట్రోల్ బంక్ ఏదైతే ఉంటుందో గ్యాస్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ అక్కడ మొత్తం నైట్ మొత్తం కూడా అక్కడే ఉండి వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ అయినా కానీ గ్యాస్ నింపని పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం ఈ ఫిబ్రవరి 28 నుంచి దాదాపు ఈ 20 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు అటు గ్యాస్ సంబంధించినటువంటి ఆటోలు కావచ్చు, గ్యాస్కు సంబంధించినటువంటి వాహనాలు ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ ఉంటే, ఇటు మరి గ్యాస్కు సంబంధించి ఇంట్లోటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఇంట్లో గ్యాస్ బండలు కూడా రాని పరిస్థితి కనబడుతూ ఉంది. బుక్ చేసిన 15 రోజులకు కూడా మరి గ్యాస్ బండలు రాని పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు ఈ 2-3 రోజుల నుంచి ఇటు దేశవ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ కొరత మరి అత్యధికంగా అయిపోయింది. పెట్రోల్ కొరత లేదు అని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ప్రభుత్వం చెప్పిన దానికి గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ పొంతన లేకుండా పోతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎటువైపు వెళ్తూ ఉంది ఇదంతా కూడా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా వాహనదారులు నైటు పొద్దున అని తేడా లేకుండా పెట్రోల్ బంక్ కాడ దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో కూడా లైన్లు కట్టి మరి గంటలు వెయిట్ చేసి పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. తీరా ఆ పెట్రోల్ బంకు దగ్గర దాకా పెట్రోల్ కొట్టించుకునే సమయానికి మరి వాళ్ళు ఏమైనా ఫుల్ ట్యాంక్ చేస్తుర్రా అంటే ఆ ఫుల్ ట్యాంక్ కూడా చేయని పరిస్థితి ఉంది. 200-300 కొడుతున్నారు. వాళ్ళ బాధ దాదాపు 2-3 గంటలు నిలబడి మరి వాళ్ళు నిలబడ్డందుకు మరి వాళ్ళకైనా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొడతారా అంటే అది కూడా లేదు. వారు 200 లేదంటే 300 కొట్టే పరిస్థితి ఉంది. వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే తీవ్ర అసహనంతో ప్రజలు ఉంటే ఇప్పుడు నయారా సంస్థ నయారా సంబంధించినటువంటి ఈ పెట్రోల్ బంక్ సంస్థ పెట్రోల్కి ₹5 పెంచింది. దాంతోపాటు డీజిల్కి ₹3 పెంచింది. ఇప్పుడు ₹5 పెంచారు, మరి డీజిల్కి ₹3 పెంచారు. ఈరోజు ఇట్లా ఉంటే మరి రేపు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే మనం ఒక విషయాన్ని గమనించాలి. నిన్న పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మనం 2019లో ఏదైతే కోవిడ్-19 క్రైసిస్ అనుభవించామో అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ రాబోతుంది. దానికి అందరు సిద్ధంగా ఉండాలి, దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి.
రాజకీయ నాయకులు సిద్ధంగా ఉండాలి, ఇటు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, ఇటు మా ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన మరి పార్లమెంట్ సాక్షిగా ప్రజలను అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి ఉంది. దీంట్లో రెండు కోణాలు చూడాలి. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాలి, ఇటు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దేశంలో కొరత లేదు, దేశంలో గ్యాసుకు కానీ కొరత లేదు, అలాగే కొరత ఎక్కడ ఏర్పడింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే కొరత ఏర్పడినటువంటి పరిస్థితి లేదు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ కట్ గా ఉంది అనుకున్నాం. సో నయారా సంస్థకి కొరత ఏర్పడిందా, ఇతర సంస్థలకు కొరత లేదా? ఒకవేళ ఇతర సంస్థలు కొరత ఏర్పడినప్పుడు ఆ సంస్థల రేట్లు పెంచేటువంటి అవకాశం లేవా? ఈ మొత్తం కూడా ప్రశ్నలు సామాన్యులపైన పెనుభారం పడేటువంటి పరిస్థితి లేదంటారా? డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ నయారాకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున నయారా సంస్థ నుంచి అటు రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉంటుంది. రష్యాకు సంబంధించినటువంటి ఏదైతే బ్యారెల్ రేట్లన్నీ కూడా పెరిగినాయి. బ్యారెల్ ఇప్పటికే బ్యారెల్ రేటు 119కి చేరిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో అందువల్ల మాకు రవాణా ఛార్జీలు కూడా పెరిగినాయి. సో అందువల్ల మేము ఈ వ్యాటు కూడా పెరిగింది కాబట్టి ఈ వ్యాటు వల్లనే మేము రేట్లు పెంచుతున్నామంటూ మరి ప్రభుత్వానికి అయితే చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మరి ఇంకా షార్టేజ్ కనుక అయితే ఇటు ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈ మరి ఇండియన్ ఆయిల్ కావచ్చు, అలాగే హెచ్పి కావచ్చు, ఇవన్నీ కూడా పెంచే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పెట్రోల్ సంస్థలు ఉన్నాయో వీటి అన్నిటికి కూడా ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఇవి ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్రోలియం సంస్థలు. సో మరి వీటి పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ప్రైవేటీకరణకు సంబంధించి అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు అయితే యథేచ్ఛగా మరి ఇప్పటికే మరి వాళ్ళు రేట్లు పెంచిన పరిస్థితి ఉంది. అలాగే రిలయన్స్ పెట్రోల్ ఉంది ప్రైవేట్ రంగంలో, దీనికి సంబంధించి నయారా ఉంది, నయారా వాళ్ళు ఇప్పుడు పెంచిన పరిస్థితి ఉంది. దాంతోపాటు షెల్ కంపెనీకి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. సో ఇప్పటికే మనం మొన్న ఎక్స్క్లూజివ్గా మన యూటీవీలోనే చూసాం. అంటే పెట్రోల్ బంకులో దాదాపు 149 రూపాయలకు మాత్రమే మేము లీటర్ పెట్రోల్ పోస్తామంటూ కూడా దర్జాగా బోర్డులు పెట్టుకొని అమ్మిన పరిస్థితి కనబడతా ఉంది. అది ఫస్ట్ రోజు. ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు కనుక ఇదే పరిస్థితి ఉంటే పెట్రోల్ రేటు మరి వాళ్ళకు నచ్చినట్టు మరి 200 చేస్తారా, 300 చేస్తారా, లేదంటే 500 చేస్తారా, వాళ్లకు నచ్చినట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాల స్టాండ్ ఏంటి, ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకున్నాయి, సో ప్రభుత్వాలను ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఒకవైపు ఇంత తీవ్ర ఇబ్బంది కేవలం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, సో పెట్రోల్ డీజిల్ ధరలకే పరిమితం కాదు, ఇతర నిత్యావసర వస్తువుల మీద కూడా పడేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇలాంటి సందర్భంలో భారీగా ద్రవ్యోల్బణం వైపు కూడా అడుగులు వేసేటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితే పునరావృతం అవుతూ ఉంటాయి. సో దీనిపైన ప్రభుత్వాలు తక్షణం ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఎస్, మీరు అన్నట్లు ఇప్పటికే అంటే అన్నిటి మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ కొరత లేనప్పుడే 65 రూపాయల గ్యాస్ను కూడా పెంచిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎట్లాంటి కొరత లేదు. అప్పటికి ఇంకా యుద్ధం స్టార్ట్ అయ్యి ఒక్కరోజు మాత్రమే అయింది. అప్పటికే 65 రూపాయలు మరి ఏదైతే 905 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ను 965 రూపాయలు చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా గవర్నమెంట్ కూడా వాళ్ళకు అనుగుణంగా మరి రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ప్రజల మీద మొత్తం ప్రజలకు భారాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. సో ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కనుక చూస్తే ఇప్పటికే చాలా నిరాశతో ఉన్నారు. మరి మొత్తం దాదాపు 2-3 గంటల పాటు అక్కడ ఎండలో నిలబడి, సో ఎండలో నిలబడితే మరి అసలే ఎండాకాలం, మరి ఎవరికైనా ఏదైనా జరగకూడనిది జరిగితే ప్రభుత్వాలకు చెడ్డ పేరు రాదా? ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఇటు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికైనా మరి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? అసలు ప్రభుత్వాల స్టాండ్ ఏంటి, ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి అనేది కూడా ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలకు కనీస బాధ్యతగా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అదే చెప్తా ఉంది. నిల్వలు దాదాపు 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, ఇంకా ఇతరత్ర ఇంధనంకి సంబంధించి అయినా 2 నెలలకు సరిపడా మన దగ్గర మొత్తం నిల్వలు ఉన్నాయి అని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తా ఉంది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. గ్రౌండ్లో రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి వ్యవస్థ కనుక చూస్తే గతంలో కొంత డీలర్లకి 20 లక్షల రూపాయలు కొంత వెసులుబాటు ఉండేది. అంటే ఏదైతే ఆ ట్రక్కును పంపిస్తారో పెట్రోల్ ట్రక్కు, దాని తర్వాత పంపించిన తర్వాత వాళ్ళు పెట్రోల్ పోసుకున్న తర్వాత ఆ 20 లక్షలు సంబంధించినటువంటి డిపాజిట్ కొంత అంటే 10 లక్షలు 5 లక్షలు వాళ్ళకు వచ్చినంతగా అట్లా పంపించేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా
డైరెక్ట్ ఆ అమౌంట్ని నేరుగా ఒక 2 రోజుల ముందు పంపిస్తేనే మరి ఆ ట్రక్కుని ఇప్పుడు నేరుగా ఇటు పెట్రోల్ బంకు పంపించే పరిస్థితి ఉంది. మరి అట్లాంటి ఆ 20 లక్షలు లేని వాళ్ళు ఆ బంకులన్నీ కూడా ప్రస్తుతం అటు మొత్తం తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ అయినా, ఇటు తెలంగాణ అయినా, హైదరాబాద్లో అయినా ఆ బంకులన్నీ కూడా ప్రస్తుతం మూతపడ్డ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దానికి ఆల్టర్నేట్ మరి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని ప్రభుత్వం వెసులుబాటు మరి కల్పించాలి కదా. సో ప్రజలను ఆదుకునే వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటుందా, ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుందా? ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి లేదు అంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున మరి విమర్శ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని కాదు, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అందరు ఏ విమర్శలు చేసినా ఏది ఉన్నా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ప్రజల వైపు, ప్రజలకు కొంత న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. నయారా సంస్థ ఏదైతే ఉందో ఈ నయారా సంస్థకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా? పెట్రోల్ డీజిల్ ధరలు మేము ఇంతగా పెంచుతున్నాం, దీనికి కారణాలు ఇవి, సో కొరత దీనికి సంబంధించి ఇది ఉంది అనేది. రెండోది, ఈ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో డాక్యుమెంట్లు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఆ ప్రాసెస్ ఉంటుంది అలాంటిది? డెఫినెట్గా ఇప్పటికే నయారా సంస్థ ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మేము రష్యా నుంచి ఏదైతే కొనుగోలు చేస్తున్నామో రష్యా పెద్ద ఎత్తున అక్కడ మొత్తం రేట్లు పెంచింది. ఎందుకంటే బ్యారెల్ రేట్లు పెరిగినాయి కాబట్టి 112 ఉన్నటువంటి బ్యారెల్ రేటు 119కి చేరింది. సో అక్కడ రష్యా రేట్లు పెంచింది, ఇక్కడ మేము వ్యాట్ రేట్లు పెంచుతున్నామంటూ కూడా మరి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చింది. దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు మరి అఫీషియల్గా ఇంకా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ అన్ని బంకులు కూడా ఇదే దిశగా వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా మరి పెంచవా అనే గ్యారంటీ లేదు. ప్రభుత్వ సంస్థలు కూడా ఇండియన్ పెట్రోల్ బంక్ కావచ్చు, హెచ్పి పెట్రోల్ బంక్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇండియన్ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి ఏ సంస్థనైనా పెంచదు అని గ్యారంటీ ఇవ్వలేము. అది మొత్తం కూడా ప్రజలపైన పడే అవకాశం ఉంది. రేట్లు పెంచినా సరే తగినంత, అంటే ఇప్పుడు జాబ్లకు వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వేరే పనులు చేసుకోవడానికి వేరే వాళ్ళకి కావచ్చు, మొత్తం కూడా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనీసం పెట్రోల్ దొరకట్లేదు. ఒక్కొక్క 2 వీలర్ వ్యక్తి కావచ్చు, 4 వీలర్ వ్యక్తి కావచ్చు, దాదాపు 10-15 కిలోమీటర్లకు వెళ్ళి పెట్రోల్ కొట్టుకించుకుంటున్న పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. సో దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కూడా మరి ఇటు యూటీవీ తరపున కూడా అటు ప్రజల తరపున మనం అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. సిరాజ్, ఖచ్చితంగా సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం వాహనదారులకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లీటర్ పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయలు పెంచింది నయారా సంస్థ. భారీగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలతో మాత్రం సామాన్యులపైన పెనుభారం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం వల్లే చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడినటువంటి సిచ్యువేషన్, దానికి తోడుగా ఈ పెరిగినటువంటి ధరలతో మాత్రం సామాన్యులు కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గడం కూడా ఈ హైక్కి ప్రధాన కారణంగా తెలుస్తుంది. షిప్పింగ్ ఛార్జీలు పెరగడం కూడా పెనుభారంగా మారుతుంది. అయితే పెరిగినటువంటి ధరల్లో మాత్రం పూర్తి స్థాయిలో వాహనదారులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.